రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8:51 కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తన ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే సీఎం తన ఇల్లును నిర్మించనున్నారు. సొంతింటి కోసం రైతుల దగ్గర నుంచి చంద్రబాబు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 8:51 E9 రహదారి పక్కన ఉన్న వెలగపూడి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ E9 వెనక అంటే ఇప్పుడు సచివాలయం ఉంటుంది. సచివాలయం వెనక ప్రాంతంలో 5 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఆయన కొనుగోలు చేశారు. ఆ స్థలంలోనే రేపు ఆయన నూతన గృహానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. అత్యంత ఆత్మీయులు, అదేవిధంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన 200 మంది అతి తక్కువ మంది అతిథులతోనే ఆయన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. 8:51 వేద మంత్రోచ్చల మధ్య ఆయన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎందుకంటే ఉదయం 7:10 ఆయన నివాసం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరతారు. అనంతరం ఆయన అక్కడికి శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ హోమాలు చేయబోతున్నారు, అక్కడ హోమం చేస్తారు, అదేవిధంగా పూజలు చేయబోతున్నారు. కరెక్ట్గా 8:51 శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడతారు. దాదాపు 11:30 కల్లా ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. 2 సంవత్సరాల కాల పరిమితి అయితే దీనికి పెట్టడం జరిగింది. ఒక కాంట్రాక్ట్ సంస్థకి ఇదంతా కూడా అప్పగించడం జరిగింది. దాదాపు తాత్కాలికంగా 13,000 SFT ఆయన ఉండటానికి నివాసాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఏదైతే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఒక ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది, గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది. సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మొత్తం గార్డెన్ కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు దీనిలో ఉండబోతున్నాయి. ఏదైతే 5 ఎకరాలు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా ఖాళీ ప్రదేశం గార్డెన్ కోసం ఎక్కువ వినియోగించబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రతిపక్ష నేతగా ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. అమరావతి ప్రాంతంలో నాకు నూతన గృహం ఉంది, నాకు గృహం ఉంది, కానీ చంద్రబాబుకు ఇళ్లు కూడా లేదని చెప్పి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతిలో శరవేగంగా పనులు పూర్తవుతూ ఉన్నాయి, రాజధానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన నివాసాన్ని ఇక్కడ ఏర్పరచుకుంటున్నారు. రేపు శంకుస్థాపన చేసిన తర్వాత 2 సంవత్సరాల్లోనే కాల పరిమితిలోనే దాన్ని పూర్తి చేసి గృహ ప్రవేశం కూడా చేస్తారని కూడా ఏదైతే చంద్రబాబు సన్నిహిత వర్గాలైతే చెప్తున్నాయి. ఏది ఏమైనా అమరావతి ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి మార్కెట్ రేటు ఎంత ఉందో ఆ రేటుకే అక్కడ కొనుగోలు చేయడం జరిగింది. స్థానిక రైతుల దగ్గర నుంచి కూడా కొంత నలుగురు రైతుల దగ్గర నుంచి కూడా ఈ 5 ఎకరాల భూమిని సేకరించారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో మరింత మమేకం అవడానికి ఏదైతే ఈ నూతన గృహం ఉపయోగపడుతుందని చెప్పి కూడా రాజకీయ పరిశీలకులు, ప్రాంత వాసులు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నారో అక్కడ వెలగపూడి గ్రామస్తులంతా కలిసి, గ్రామం అంతా కలిసి చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా నూతన వస్త్రాలు బహూకరించాలని కూడా నిర్ణయిస్తున్నారు. చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం పలికి ఏదైతే రాజధాని ప్రాంత వాసులంతా కూడా ఒక సంబరంలాగా దీన్ని భావిస్తున్నారు. ఎందుకంటే తమ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని ఏర్పరచుకొని తమతో పాటే కలిసి ఉంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా అనేక పోరాటాలు చేశాం రాజధాని కోసం. అప్పుడు ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టింది, అయినా కూడా చంద్రబాబు మాకు అండగా నిలబడ్డారు. ఈరోజు మాతో పాటే కలిసి మా ప్రాంతంలోనే ఉండటం చాలా ఆనందదాయకం అని చెప్పి కూడా అక్కడ రైతులు చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా రోజుల నుంచి కూడా ఉండవల్లి కరకట్ట నివాసంలో ఆయన నివాసం ఉంటున్నారు 2017 సంవత్సరం నుంచి. కానీ ఇప్పుడు నూతన గృహం 2 సంవత్సరాలు ఏర్పాటు చేసుకుని దానిలోకి వెళ్ళబోతున్నారు. సునీల్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.